ఏ శక్తులు మమ్మల్ని విడదీయలేవు. మేమిద్దరం ఎప్పటికీ బాగుండాలి అంటే అసలు నీ మీద నేరస్తురాలు అనే ముద్ర ఎందుకు పడింది? నువ్వు ఎందుకు జైలుకు వెళ్ళావు? అంతా నాకు తెలియాలి. అప్పుడు దొరబాబుకి నేను జరిగింది చెప్తాను. నువ్వు దూరంగా ఉంటే కాదమ్మా, నువ్వు చెప్పే నిజంతో నా కాపురం ముడిపడింది. అంతేకాదు, నువ్వు అమాయకురాలివని నేను నిరూపిస్తాను. మా అత్తయ్య గారితో ఛాలెంజ్ కూడా చేశాను. ఇప్పటికైతే ఏం జరిగిందో నాకు చెప్పక తప్పదు. సరే, అయితే నీ సంసారానికి సవాలుగా నిలిచినప్పుడు ఇప్పుడు కూడా నీ దగ్గర దాచిపెడితే నన్ను ఆ దేవుడు కూడా క్షమించడు. నిన్ను కలకపోయినా నా పెద్ద కూతుర్లా చూసుకుంటున్నాను జ్యోతి. నువ్వంటే నాకు మమకారం, ప్రేమ. తప్పకుండా చెప్తాను. 20 సంవత్సరాల క్రితం ఏమైందో చెప్పండి, నాకు భయం వేస్తోందండి. మీకేం కాలేదు కదా? నేను ఇద్దరు చంపేశాను. డబ్బు కోసమే నేనే మా అన్నయ్యని చంపేశాను. సాక్షి ఉండకూడదనే ఆ పిల్లని కూడా చంపేశాను. శ్రీకాంత్ని కక్షపూరితంగా చంపినందుకు 14 ఏళ్లు జైలు శిక్ష, అలాగే 5 ఏళ్ల చిన్నారి చావుకు కారణమైనందుకు ఇంకొక 2 ఏళ్లు, మొత్తం 16 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. అదమ్మా అసలు జరిగింది. సాక్ష్యాలన్నీ నేనే నేరస్తురాల్ని నిరూపిస్తుంటే ఇప్పుడు నేను నేరం చేయలేదంటే రాజీవ్తో సహా ఎవరు నమ్ముతారు చెప్పు?